అప్పట్లో ఆడి ఫేస్ చూసావా? ఆడి హీరోయిన్ ఏ అసలు ఆ యాక్టింగ్ ఏంటి, ఆ సర్జరీ చూడు, ఆ గెటప్ చూడు ఒకసారి, పర్ఫెక్ట్ గెటప్. అదే గెటప్ ఏందో, ఆ యాక్టింగ్ ఏందో, ఈ హీరోయిన్ రా బాబు. కాదు కదా. ఇప్పుడు ఆ గెటప్ ఏందిరా, అసలు నిజంగా క్యారెక్టర్ చూస్తుంటే అసలు మైండ్లోంచి పోవట్లే. ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఏంట్రా బాబు. అసలు నిజంగా అల్లు అర్జున్ గారు అంటే అల్లు అర్జున్ గారే. ఈ క్యారెక్టర్ అల్లు అర్జున్ గారి కోసమే పుట్టింది. హీరో అంటే ఈయన. అసలు ఆ రేంజ్కి, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలే రేంజ్కి అసలు టాప్ నాచ్. అసలు ఈయన గురించి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే టాపిక్కే రేంజ్ అసలు వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ గారికి వి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని మరిన్ని బెస్ట్ క్యారెక్టర్స్ ఇవ్వాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం. సో ఈ వీడియో వచ్చేసి ది రైజ్ ఆఫ్ అల్లు అర్జున్. అల్లు రామలింగయ్య గారి మనవడు, అల్లు అరవింద్ గారి కొడుకు, అల్లు ఫ్యామిలీకి వారసుడు అల్లు అర్జున్. ఇవన్నీ ఉన్నా సరే మెగాస్టార్ చెంతనే ఉండి, మెగాస్టార్ దగ్గర ట్రైనింగ్ తీసుకుని, ఆయన అండలో నీడలో ఉండి, అసలు అల్లు అర్జున్ అంటే నార్మల్ విషయం కాదు, అల్లు అర్జున్ గారి రేంజ్ వేరే అన్న రేంజ్కి ఎలా వెళ్ళాడు సో అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ అలాగే అల్లు అర్జున్ గారి టాప్ 10 బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ సంబంధించిన ఒక వీడియో మనం వేరే ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. పైన ఎండ్ కార్డ్స్ లాగే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాము, ఎవరు మిస్ కాకుండా చూడండి. సో మెగాస్టార్ దగ్గర నుంచి డ్యాన్సులు, యాక్టింగ్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అసలు అల్లు అర్జున్ గారి క్యారెక్టర్స్, ఒక్కొక్క మూవీకి తను డెవలప్ చేసుకున్న యాక్టింగ్ క్యాపబిలిటీస్, డాన్స్ రిథమ్స్, ఏదైనా సరే, డాన్స్ మూమెంట్స్ అయినా సరే, తన లైఫ్కి ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ కింద చెప్పుకోవచ్చు. సో తన మూవీ జర్నీ చూసుకుంటే, సో తన ప్రీవియస్ లైఫ్ అనేది అందరికీ తెలిసిందే. అది దాని గురించి మనం డిస్కస్ చేసుకోం, ఎందుకంటే మనకు అల్లు అర్జున్ గారి మూవీస్ పరంగా తెలుసు కాబట్టి. తన లైఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మూవీ జర్నీ నుంచి, అక్కడ నుంచి మనం చెప్పుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మూవీ గంగోత్రి గారు, కె రాఘవేంద్ర గారు డైరెక్షన్ లో వచ్చింది. సో గంగోత్రి మూవీ సినిమా హిట్, అందరూ సినిమా చూసి బాగుంది అని చెప్పారు, అంతా ఓకే. కానీ అల్లు అర్జున్ గారి ఫేస్ హీరోయిక్ ఫేస్ కాదు, సో ఇది హీరోకి సంబంధించిన ఫేస్ లా లేదే అని చాలా ట్రోల్స్ అప్పట్లో. అసలు ఆ గెటప్ చూసి, అరే ఆ గెటప్ ఏంది, అసలు హీరో కింద ఎలా సరిపోతారు ఆ గెటప్ వేసుకుని, ఆ లుక్స్, అసలు హీరో మెటీరియల్ కాదే అని చాలా మంది అన్నారు. ఆ మూవీ హిట్టే, కానీ ఆయన పెర్ఫార్మెన్స్ అంతగా అట్రాక్ట్ చేయలేదు ఆడియన్స్ ని. అండ్ అలాగే ట్రోల్స్ ని చాలా బట్టికి తీసుకొచ్చింది. అండ్ కట్ చేస్తే సెకండ్ మూవీ తన ఈ మెగా కాంపౌండ్ ఏదైతే ఉందో, అల్లు అర్జున్ గారి కాంపౌండ్ అయినా వరకు ఆ మెగా కాంపౌండ్ నుంచి వచ్చిందిగా. సో ఆ మెగా కాంపౌండ్ హీరోస్ కి సెకండ్ ఫిలిం అనేది ఒక అవార్డు అని చెప్పాలో లేదంటే ఏమని చెప్పాలో తెలియదు, కానీ లైఫ్ లో నిలిచిపోయే ఫిలిం అవుతుంది. సో అలాగే రామ్ చరణ్ గారికి మగధీర, అండ్ ఈ అల్లు అర్జున్ గారికి ఆర్య. అసలు ఆర్యాలో యూత్ ని అట్రాక్ట్ చేసుకుని ఒక యూత్ఫుల్ బ్లాక్ బస్టర్, లవ్ ఎంటర్టైనర్ ఇచ్చారని చెప్పాలి. ఆర్య తన లైఫ్ లో గుర్తుండిపోయే మూవీ. సుకుమార్ గారు అసలు ఆ క్యారెక్టరైజేషన్ రాసుకోవడం అయినా సరే, ఆయన పెర్ఫార్మెన్స్ చేయడం అయినా సరే, అల్లు అర్జున్ గారిని ఈ రేంజ్ లో ఒక యూత్ కి మాకు కావాల్సిన హీరో వచ్చాడు అనే లాగా స్టాండర్డ్ సెట్ చేసిన మూవీ ఆర్య అనేది. సో ఆర్య తన లైఫ్ నే మార్చేసిన మూవీ ఇది. సో దాని తర్వాత ఆర్యక అలా స్టాండ్ అవుట్ అయిపోయాడు. దాని తర్వాత బన్నీ. ఇక ఆర్య అనేది ఓన్లీ లవ్ ఫేమ్ తీసుకొస్తే యూత్ లో, బన్నీ అనేది ఒక కమర్షియల్ హీరోకి కావాల్సిన అన్ని క్వాలిటీస్, అన్ని క్యాపబిలిటీస్, ఫ్యామిలీస్ కూడా అట్రాక్ట్ చేసుకునే విధానం. ఎందుకంటే ఒక సపోర్టింగ్ ఫాదర్ కి సపోర్టివ్ గా, ఫాదర్ చేసే పనులకి ఒక మంచి సపోర్టివ్ కింద ఉండే క్యారెక్టర్ అయినా సరే, రెస్పాన్సిబుల్ కొడుకు. సో ఇవన్నీ ఆ బన్నీ క్యారెక్టర్ లో ఉండడంతో అది ఇంకా జనం అట్రాక్ట్ అయ్యి ఓన్ చేసుకున్నారు. దాని తర్వాత అల్లు అర్జున్ గారి ఫేమ్ ఇంకా డెవలప్ అయిందని చెప్పాలి. ఫ్యామిలీస్ వాళ్ళకి బాగా వెళ్ళిపోయాడు బన్నీ ద్వారా. అండ్ ఎంత బాగా వెళ్ళిపోయాడంటే, బన్నీ అనే ఒక టైటిల్ ఆయనకి సెట్ అయిపోయిందంటే చూడండి. అల్లు అర్జున్ గారి పేరు కన్నా ఇంతవరకు బన్నీ అనే పిలిచేవాళ్ళు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ అంత పేరుని తీసుకొచ్చింది. దాని తర్వాత 1-2 ఫెయిల్యూర్స్ వచ్చినాయి. వెంటనే దేశముద్రు. అసలు పూరి గారి హీరో సిక్స్ ప్యాక్, ఆ స్లాంగ్ నెవర్ బిఫోర్, అంతే ఆ రేంజ్ లో సెట్ చేస్తారు పూరి గారు. అండ్ దేశముద్రలో పర్ఫార్మెన్స్ ఉంటది అల్లు అర్జున్ గారిది, టాప్ లేచిపోద్ది. అండ్ ఆ స్లాంగ్ అయినా, స్వాగ్ అయినా ఎవరు తీసుకురాలేరు. అండ్ ఆ టైంలో సిక్స్ ప్యాక్, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి సిక్స్ ప్యాక్ తీసుకొచ్చిన ఫస్ట్ హీరో అని చెప్పేసి అప్పట్లో టాక్స్ నడిచాయి. అండ్ ఎప్పుడో బాలీవుడ్ లోనో హాలీవుడ్ లోనే వేసేవాళ్ళు, అప్పటి నుంచి మన తెలుగులో సిక్స్ ప్యాక్ చూపించిన ఫస్ట్ హీరో అని చెప్పాలి. అలా దేశముద్ర క్యారెక్టర్ కూడా అలా నిలిచిపోయింది అంతే. సో తన లైఫ్ కి బూస్టప్ ఇచ్చింది అని చెప్పాలి. అండ్ దాంట్లో కామెడీ టైమింగ్ అయినా ఏదైనా నెక్స్ట్ లెవెల్, ఆ రేంజ్ స్ట్రీక్ కంటిన్యూ చేశాడు అల్లు అర్జున్ గారు. అండ్ దాని తర్వాత వచ్చిన పరుగు, ఒక మంచి సక్సెస్ఫుల్ ఫిలిమే కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిలిం
అది డిఫరెంట్ టైప్ ఆఫ్ లవ్ స్టోరీ అని చెప్పాలి. పరుగు కూడా ఒక మంచి సక్సెస్ ఇచ్చింది అండ్ మంచి ఆల్బమ్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు ఆర్యా 2 మూవీ మేబీ ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఆయన పెర్ఫార్మెన్స్ అయినా ఆయన లైఫ్ కి ఎంత యూజ్ అయిందంటే, ఎందుకంటే ఆర్యా కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందని చాలా ఎక్స్పెక్ట్ చేశారు, బట్ రిజల్ట్ అనేది లేదు. కానీ ఆయన క్యారెక్టర్ చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్స్ అని చెప్పాలి ఆయన ఫిల్మోగ్రఫీలో పడినందుకు. ఆ ఫిలిమ్స్ లో వచ్చిన ఆల్బమ్ ఎప్పటికైనా, సో అల్లు అర్జున్ గారి ఫిలిం వచ్చిందంటే ఆల్బమ్ హిట్ అయిపోద్ది అంతే, వేరే వంకలు పెట్టాల్సిన పని ఉండదు. అండ్ ఆర్యా 2 తర్వాత ఆర్యా 2 ఫిలిం ఫ్లాప్ అయింది, కానీ అప్పటి నుంచి తన డౌన్ ఫేజ్ స్టార్ట్ అయింది. వేదం, వరుడు, బద్రీనాథ్ ఇలా వరుస పెట్టి అన్ని ఫెయిల్యూర్సే. ఇక అల్లు అర్జున్ గారి పని అయిపోయింది అనుకున్నారు చాలా మంది. వస్తున్నాడు, నార్మల్ హిట్స్ ఇస్తున్నాడు, బట్ స్టాండ్ అవుట్ అయితే ఫిలిం ఏది రావట్లేదని చాలా మంది వెయిట్ చేశారు. సో అన్ని ఫ్లాప్స్ తర్వాత గురూజీ గారితో కాంబో సెట్ చేసి జులై అని ఒక మూవీ ఇచ్చారు. అప్పటి వరకు ఫెయిల్యూర్స్ లో ఉన్న ఫెయిల్యూర్స్ అన్ని మర్చిపోయి ఒక స్టైలిస్ట్ మూవీ అని చెప్పాలి ఫ్రమ్ అల్లు అర్జున్ గారి ఫిల్మోగ్రఫీలో నుంచి. చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టమైన మూవీ జులై అనేది. అండ్ దాంట్లో ఆల్బమ్స్ గురించి మాట్లాడుకోవక్కర్లే, ది బెస్ట్ అని చెప్పాలంతే. అప్పట్లో అల్లు అర్జున్ గారు డిఎస్పి కాంబో, అల్లు అర్జున్ గారు గురూజీ గారి కాంబో నెక్స్ట్ లెవెల్ అంతే. మ్యాడ్ స్టఫ్ అంతే వాళ్ళ దగ్గర నుంచి వచ్చేది అవుట్పుట్ ఏదైనా. ఇక యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయారు అల్లు అర్జున్ గారు. యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయారు. అండ్ దాని తర్వాత ఇద్దరు అమ్మాయిలతో మళ్ళీ అది సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు, అది ఏదో మళ్ళీ ఒక ఫెయిల్యూర్ అని చెప్పాలి. పూరి జగన్నాథ్ గారికి ఒక కాంబో, మళ్ళీ దేశముద్ర లాంటి మూవీ వస్తుంది అనుకున్నాం కానీ మిస్ఫైర్ అయింది. అది కామన్, ఒక్కొక్క మూవీ హిట్ అవుద్ది, ఒక మూవీ ఫ్లాప్ అవుద్ది. అండ్ దాని తర్వాత ఎవడులో ఒక చిన్న క్యామియో చేశాడు. అండ్ పర్టికులర్లీ మన హీరో ఎలా అంటే, నేను ఓన్లీ మెయిన్ క్యారెక్టర్సే చేయను, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ రోల్స్ చేస్తే అది నా లైఫ్కి యూజ్ అవుతుంది, ఆ ఫిలింకి యూజ్ అవుతుంది అని ఆలోచించి గోనగన్నారెడ్డి క్యారెక్టర్స్ అయినా, వేదంలో మనం ఇంతకు ముందు చెప్పి సినిమా రిజల్ట్ రాలేదు కానీ గోనగన్నారెడ్డి, రుద్రం దేవి అయినా సరే, వేదమైనా కానీ కేబుల్ రాజు అలాగే గోనగన్నారెడ్డి క్యారెక్టర్స్ తన లైఫ్ లో తీసుకున్న బెస్ట్ చాయిసెస్ అని చెప్పాలి. అలా నిలిచిపోతుంది. తర్వాత మంచి యాక్టింగ్ పొటెన్షియాలిటీ ప్రూవ్ చేసుకున్నాడు. మరి అల్లు అర్జున్ నార్మల్ మూవీసే కాదు, మంచి యాక్టింగ్ చేయగలడు అని ప్రూవ్ చేసిన ఫిలిమ్స్ అవి. అండ్ దాని తర్వాత రేసు గుర్రం, ది బెస్ట్ క్రేజీ క్యారెక్టరైజేషన్ అంతే. ఇక ఎలా అంటే అల్లు అర్జున్ గారి స్టార్డమ్ ఏంటో చూపించిన ఫిలిం రేసు గుర్రం. అప్పటి వరకు ఫిలిం హిట్ అవుతే ఒక 40 crores, లెస్ దాన్ 40 crores ఇలాగే వచ్చాయి, 50 crore టచ్ అయ్యేది కాదు. అలాంటి టైంలో రేసు గుర్రం 60 crore గ్రాస్ ని కలెక్ట్ చేసి, 60 crore షేర్ ని కలెక్ట్ చేసి 2014 సమ్మర్కే కాదు, ఆ ఇయర్ మొత్తంలో టాప్ మోస్ట్ హైయెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన మూవీలో టాప్ 1 లో ఉంది. ఆ ఇయర్ 2024 రేసు గుర్రందే. ఇక ఆ పీక్ లెవెల్ ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే, అసలు ఆ క్యారెక్టరైజేషన్, సాంగ్స్ అయినా ఏదైనా సరే విపరీతంగా పోయిపోయేవాళ్ళు ఆ టైంలో. ఇక యూత్ కి మంచి హీరో దొరికాడు, ఇక అందరు ఫిక్స్ అయిపోయారు రేసు గుర్రంతో. అండ్ దాని తర్వాత నా పర్సనల్ ఫేవరెట్ మూవీ సన్ ఆఫ్ సత్యమూర్తి. ఇది ఎందుకో చెప్తున్నానంటే, నేను ఎగ్జామ్స్ అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత పర్ఫెక్ట్ గా లాస్ట్ ఎగ్జామ్ టైంలో వచ్చింది సన్ ఆఫ్ సత్యమూర్తి. అసలు నిజంగా సన్ ఆఫ్ సత్యమూర్తి థియేటర్లో ఎంజాయ్ చేశాను, మామూలుగా ఎంజాయ్ చేయలే. అండ్ తర్వాత ఓటీటీలోకి డిజిటల్ స్ట్రీమింగ్ వచ్చిన తర్వాత కూడా ఆ మూవీ నేను ఎన్నిసార్లు చూసానంటే, ఇప్పుడు కూడా నాకు నా మొబైల్లో హెచ్డి క్లారిటీ ఉన్న మూవీ ఉంటుంది సన్ ఆఫ్ సత్యమూర్తి. అంత బాగా నేను ఆ మూవీ కనెక్ట్ అవుతాను, నాకు చాలా బాగా ఇష్టం. అండ్ దాంట్లో ఆయన పర్ఫార్మెన్స్ అయినా సరే బెస్ట్ మూవీ. ఇక అల్లు అర్జున్ గారికి ఎలాంటి మూవీ పడదేమని అనిపించింది, ఎస్పెషల్లీ ఆల్బమ్ అయితే ఇక పీక్స్ అంతే నాకు. అండ్ దాని తర్వాత సరైనోడు, ఒక మంచి మాస్, అంటే అప్పటి వరకు యూత్ కి అట్రాక్ట్ చేసే ఫిలిమ్స్, ఏదో చిన్న చిన్న కమర్షియల్ ఫిలిమ్స్ తీశారు కానీ ఒక మాస్ హీరో ఇమేజ్ వచ్చింది మాత్రం సరైనోడుతోనే. బట్ కొంచెం బిల్డప్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కానీ, ఎందుకంటే అది బోయపాటి గారు రైటింగ్ కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. కానీ ఆ బాడీ బిల్డ్ చేయడానికి అసలు ఆ మూవీ థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ సినిమా అయితే. సరైనోడు కూడా, సరైనోడు పడ్డాక అల్లు అర్జున్ గారు మళ్ళీ వెంటనే ఒక 60 crore గ్రాస్ కలెక్ట్ చేస్తారు ఆ సినిమాతో. ఇక ఈ 60 crore అనేది ఈజీ అయిపోయింది ఆయనకి. సినిమా సెలెక్ట్ చేసుకుని ఆయన లెవెల్ పెంచుకుంటూ వచ్చారు. ఇక పర్టికులర్లీ డాన్స్ గురించి ఎందుకు మెన్షన్ చేయట్లేదు అంటే, అల్లు అర్జున్ గారు బెస్ట్ డాన్సర్ అని చెప్పేసి రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. చూడండి, వీడియోలో చూడండి. అయితే మా డాడీ నన్ను తిట్టేవారు, చూసి నేర్చుకోరా, డాన్స్ చూసి నేర్చుకోరా అనేవారు. అలాగే బన్నీ గురించి తను చేసే డాన్సెస్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ ఏమి నాకు చూసినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాను, చాలా సంతోషంగా ఉంటుంది. ఎన్టీఆర్ గారు ఒక మాట చెప్పారు అల్లు అర్జున్ గారి గురించి, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళలో నాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి అని. కష్టపడి పైకి వచ్చిన మనుషులో నాకు తెలిసిన ఏకైక వ్యక్తి ఇప్పుడు ఈ జనరేషన్. అది మీకు తెలుస్తుంది ఎంత కష్టపడ్డారు. ఆయన హార్డ్ వర్క్, అసలు చాలా హార్డ్ వర్క్ చేశారు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ పాన్ ఇండియా రేస్ లో టాప్ 1 లో ఉన్నారు. సో ఆయన నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ ఫిలిమ్స్ అయితే దానికోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు జనం అందరూ. అండ్ సరైనోడు అయిపోయింది. దాని తర్వాత ఇక ఒక మంచిగా వెళ్తుంది, కాకపోతే ఎక్కడ వాళ్ళు అనుకున్న హై రావట్లేదు. పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి, ఒక టాప్ హీరోని ప్రూవ్ చేసుకోవాలంటే ఒక మంచి క్యారెక్టర్ పడాలి. అవన్నీ ట్రై చేస్తున్న టైంలోనే పెద్ద ఫెయిల్యూర్స్
డీజే నా పేరు సూర్య ఆల్ ఇండియా. ఇక హీరో కనుమరుగైపోయాడు. అండ్ ఇంకా చెప్పాలంటే డీజే టైంలో హైయెస్ట్ డిస్లైక్ టీజర్ డీజే అప్పట్లో ట్రెండ్ సృష్టించింది. తెలుసా మీకు ఆ విషయం? మీలో ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. హైయెస్ట్ డిస్లైక్డ్ టీజర్ డీజేది అప్పట్లో 146K 200K వెళ్ళింది డిస్లైక్ లో. మరి అంటే ఆ టైంలో చెప్పను బ్రదర్ అనే ఒక వర్డ్స్ వచ్చినాయి. సో దాని గురించి ఆ ఫిలిం కి ఫుల్ డిస్లైక్, ఫుల్ నెగిటివిటీ ఆ మూవీకి. అండ్ ఆ మూవీ ఫ్లాప్ అయింది. దాని తర్వాత ఎంతో రుద్దాలని చూసారు ఆ మూవీని, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అండ్ దాని తర్వాత నా పేరు సూర్య ఐలాండ్ అయితే ఫుల్ డ్రాప్ అవుట్. ఆ మూవీ చూసి వచ్చిన తర్వాత జనాలందరూ ఇక ఫస్ట్ హాఫ్ చూసారు, ఇక సెకండ్ హాఫ్ కి ఎవరు లేరంట థియేటర్లు, వెళ్ళిపోయారు. అంత వరస్ట్ మూవీ అని చెప్పాలి ఆయన ఫిల్మోగ్రఫీలో. క్యారెక్టర్ పరంగా బెస్ట్ క్యారెక్టర్, కాకపోతే సినిమా మాత్రం ఫస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇక అయిపోయింది, ఇక ఆయన కెరియర్ డౌన్ ఫేజ్ లోకి వెళ్ళిపోయింది. ఒక 1 year మూవీ రాలే ఆయన దగ్గర నుంచి. 2017లోనో డీజే వచ్చింది, 2018 నా పేరు సూర్య వచ్చింది, 2019లో అసలు మూవీ లేదు, అసలు మూవీ అనౌన్సే చేయలేదు. అలాంటిది తనతో ఒక 2 హిట్లు ఇచ్చిన డైరెక్టర్తో గురూజీని తీసుకొచ్చి సంక్రాంతి రేస్లో అసలు టాప్ 1గా నిలిచిన మూవీ అలా వైకుంఠపురం. అసలు ఇండస్ట్రీ హిట్, ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్, వాళ్ళు ఎప్పటి నుంచో కోరుకుంటున్న హిట్ అలా వైకుంఠపురంతో వచ్చింది. సంక్రాంతికి బీభత్సమైన కలెక్షన్స్, 200 crore గ్రాస్ కలెక్ట్ చేసింది, 250 crore గ్రాస్, అప్రాక్స్ గా 150 ఎంతో 160 షేర్ కలెక్ట్ చేసింది. అసలు ఎవ్వరు ఇమాజిన్ చేయలే ఆ రేంజ్ సక్సెస్. ఫిక్స్ అయిపోయారు మన టాప్ 6లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మర్, బెస్ట్ హీరో అని చెప్పేసి ఆయన స్టార్డమ్ అలా నిలిచిపోయింది. ఇక దాని తర్వాత పుష్ప, ఆయన ఎంత హార్డ్ వర్క్ పెట్టి ఆ సినిమా కోసం కష్టపడాడంటే పుష్ప ది రైజ్. కానీ ఆ టైంలో హడల్స్ ఏంటంటే కరోనా టైం, ఆ టైంలో దానికి రావాల్సిన రికగ్నైజేషన్ వచ్చింది కానీ కలెక్షన్స్ అంత రాలేదు. అది లేదంటే ఒక 500 crore కలెక్ట్ చేసే మూవీ అది, బట్ అంత రాలేదు. దాని తర్వాత పుష్ప 2 మీ అందరికీ తెలిసిందే, 1600 1700 మరి. సో ఆ రేంజ్ పర్ఫార్మెన్స్, ఆ రేంజ్ లైఫ్ ఎక్కడ గంగోత్రి, ఎక్కడ పుష్ప. అసలు ఆ గ్రాఫ్ చూడండి ఎలా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉండాలి. ఎన్టీఆర్ గారు అంటారు ఎప్పుడు లైఫ్ అనేది అలా వెళ్ళిపోతూ ఉంటే తెలియదు లైఫ్ వాల్యూ, ఒకసారి కింద పడి పైకి లేస్తూ ఉంటే దాని వాల్యూ ఎలా ఉంటుందో ఎన్టీఆర్ గారు చెప్పారు. సో అలాంటి ఫిల్మోగ్రఫీయే ఆయన కెరియర్ లో ఉంది. మంచిగా వెళ్తున్న టైంలో డౌన్ ఫాల్స్, మళ్ళీ ఎందుకోవడం, కానీ తను అనుకున్న హై రావట్లే. అలాంటి టైంలో అలా వైకుంఠపురం వచ్చి ఆ రేంజ్ స్టాండర్డ్ సెట్ చేస్తే పుష్ప 1 పుష్ప 2 దాన్ని ఎంత హై రేంజ్ కి తీసుకెళ్ళగలిగిందో మన అందరికీ చూపించింది. ఇప్పుడు నేషనల్ అవార్డు కొట్టాడు. గంగోత్రిలో ట్రోల్ చేసిన హీరో ఎక్కడ, నేషనల్ అవార్డు కొట్టిన హీరో ఎక్కడ? అసలు ఎవరైనా ఇమాజిన్ చేస్తారా ఆ రేంజ్ సక్సెస్ వస్తుంది అని చెప్పేసి? నిజంగా అల్లు అర్జున్ గారు వన్ ఆఫ్ ది రేర్ పీస్ ఫ్రమ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. అండ్ ఇక నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ అల్లు అర్జున్ గారు 22 అట్లీ గారితో వస్తుంది, హైయెస్ట్ బడ్జెట్. అండ్ అలాగే మూవీకి చాలా బజ్ ఉంది. అండ్ దాని తర్వాత లోకి గారు అనౌన్స్ చేసిన మూవీ పుష్ప ది ర్యాంపేజ్ 3rd part. మేబీ ఇవి తన లైనప్ అయితే ప్రెసెంట్. మధ్య మధ్యలో ఏమైనా రావచ్చు, ఏమైనా చేంజ్ అవ్వచ్చు. అండ్ స్పిరిట్ కూడా ఉంది, స్పిరిట్ కాదు సందీప్ రెడ్డి వంగ గారితో ఇంకొక మూవీ లైనప్ ఉంది అనౌన్స్ చేసి. సో ఇలా చాలా మూవీస్ మంచి ఎంగేజింగ్ గా మంచి బజ్ క్రియేట్ చేసే మూవీస్ అయితే ఉన్నాయి. తన లైఫ్ ఎప్పుడు అలాగే ఉండాలి, మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. సో తన లైఫ్ మీకు ఏమనిపించింది సో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ అల్లు అర్జున్ గారు వి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ఎలాంటి పుష్ప అలా వైకుంఠపురం రేంజ్ సక్సెస్ ఎన్నో అందుకోవాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. సో ఇది ఈ వీడియో. అలాగే వన్స్ అగైన్ గుర్తు చేస్తున్నాను, అల్లు అర్జున్ గారు టాప్ 10 బెస్ట్ పర్ఫార్మెన్స్ సంబంధించిన వీడియో మనం కింద డిస్క్రిప్షన్ లో అలాగే పైన ఐకాన్స్ లో ప్లే చేయడం జరిగింది. సో ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక వెంటనే వెళ్ళి చూడండి. సో ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తాం. అంటే బాయ్.